చేపట్టాడు. దాన్ని మనం అరాచక ఓదార్పు అన్నాం. ఎందుకన్నాం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సీజన్ అయిపోయింది, మేము వేరే మా పనులు మేము చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని రైతులు అన్నా కూడా ఈయన బలవంతపు పరామర్శ ఇది. దానికి నిన్న జరిగిన నష్టం ఏమిటంటే దాదాపు నిన్న ఈ మొత్తం హడావుడికి అక్కడ మండీలన్నీ మూసేశారు, మార్కెట్ యార్డ్వి. అంటే వ్యాపారం అంతా స్తంభించిపోయింది. చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాలు, రైతులు వీళ్ళందరూ కూడా రాకుండా అక్కడ ఆగిపోయారు. దాంతో దాదాపు ₹1 కోటి వరకు వ్యాపార నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ఇది ఈ నిన్న వెళ్ళి చేసిన ఈ హడావుడికి. సరే సార్, తొక్కించేశారన్నారు కదా, మరి నిన్నేం తొక్కించేశారంటే బంగారం లాంటి మామిడి పళ్ళు. ముందు అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి డ్రామా చేయడం ఒక అలవాటు కదా. ఆ కాన్వాయ్లోకి కలవడానికి పక్కనే రెడీగా వైసీపీ నాయకుల తోటల్లో పెట్టుకున్న ట్రాక్టర్లు 3, అలాగే ఒక రైతు అమ్ముకోవడానికి తీసుకొస్తున్న 2 ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని, బెదిరించి లాక్కుని మొత్తం 5 ట్రాక్టర్లు నెంబర్లతో సహా పోలీసులు రిజిస్టర్ చేశారు. మనం చూస్తున్న విజువల్స్, ముందు లోపల నుంచి వచ్చే విజువల్స్ చూపిద్దాం. డ్రోన్ షాట్ కూడా మనకుంది. లోపల నుంచి ఆ తోటలోంచి బయటకు వచ్చి తీసుకొచ్చి ట్రాక్టర్లు, అదర్ షాట్, లోపల నుంచి ట్రాక్టర్లు వస్తాయి, ఆ కాన్వాయ్లో కలుస్తాయి. ప్రొడక్షన్ ప్లీజ్. రైట్, ఆ డ్రోన్ షాట్ ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. ఆ ట్రాక్టర్లు లోపల నుంచి వచ్చి తర్వాత ఎస్ ఇది లోపల నుంచి ఆ ట్రాక్టర్లు వస్తున్న విజువల్స్ చూస్తున్నాం కదా. ఇది ముందే పగడ్బందీగా పక్కా వ్యూహం ప్రకారం ఆ తోట వైసీపీ నాయకుడికి సంబంధించింది, తీసుకొచ్చి దాన్ని జగన్ కాన్వాయ్ వస్తుంటే ఆ కాన్వాయ్లోకి కలుపుతున్నారు చూడండి. కలిపిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీద పడేసి దాన్ని తొక్కించేయడం. అసలు మీరు వెళ్ళింది దేనికి? మామిడి రైతులు, మీ వెర్షన్ ప్రకారం మామిడి రైతులు తోతాపూరికి సంబంధించి వాళ్ళకి మద్దతు ధర రాలేదు, నష్టపోయారు, వాళ్ళకి మేము వెళ్ళి న్యాయం చేసేస్తామని కదా. అది ఫస్ట్ అబద్ధం. ఎందుకంటే తోతాపూర్ రైతుల విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి పర్సనల్గా తీసుకున్నారు. ఇప్పటికి సుమారు 3.5 నుంచి 4 లక్షల టన్నులు ఆల్రెడీ అమ్మకాలు జరిగిపోయాయి. మీకు సంబంధించిన కంపెనీలు రైతుల్ని జ్యూస్ పిండేసినట్టు పిండేద్దామని, తక్కువ ధరకు కొట్టేద్దాం అనుకుంటే దానికి కాదు అని చెప్పి మినిమం ₹8 పెట్టి మీరు కొనాలి, ₹4 ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం కలిపి ₹12. ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత ధర లేదు అని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. అలాగే కేంద్రానికి లేఖ రాసి కేంద్రం నుంచి డబ్బులు వచ్చే ముందే సుమారు 260 కోట్లు ఎంతో ఇవాళ రిలీజ్ చేస్తున్నారు రైతులకు ఎవరైనా ఇంకా నష్టపోతే. సో మీ పరామర్శ, రైతుల పరామర్శ ఫస్ట్ అట్టర్ ఫ్లాప్. మిస్టర్ జగన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. అది మీ డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్. ఎంత డ్రామా చేశారంటే ఈ ట్రాక్టర్లు పట్టుకురావడం, రైతులను బెదిరించి మళ్ళీ ట్రాక్టర్లు తీసేసుకోవడం, ఆ మామిడి పళ్ళని రోడ్డు మీద వేసేసి తొక్కించేయడం, కెమెరా ట్రిక్స్ ఇవన్నీ. అంటే ఎవరికి తెలియదు? జనాలు ఏమైనా అమాయకులా లేకపోతే మీడియా అమాయకులా? మీడియా అంటే మీరు చెప్తున్న అబద్ధాలని, వాటిని అసత్యాల్ని కాదు అని చెప్తే వాళ్ళని కొడతారా? వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ శివకుమార్పై ఆయన అక్కడ ఈ తతంగం అంతా ఫోటోలు తీస్తుంటే అతని మీద మాజీ డిప్యూటీ సీఎం అతను సైగ చేస్తే వీడు మనవాడు కాదు అంటే వీళ్ళందరూ పడి రౌడీ మోకలు అతన్ని కొట్టి కెమెరా లాక్కుని ద చిప్స్ రీల్స్ అన్ని లాక్కుని అతన్ని ఇష్టరీతను కొడితే వెంటనే అక్కడ బంగారుపాళ్యం హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాసేపు ఊపిరాడలేదు అతనికి. తర్వాత మళ్ళీ మెరుగైన వైద్యం కోసం రాత్రి చిత్తూరు తరలించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. మంత్రులు ఖండించారు ఈ మీడియా మీద, ఆంధ్రజ్యోతి ప్రతినిధి మీద దాడిని. అలాగే పోలీసులు, మీకు ఎస్పీ అంటే లెక్కలేదు, సిఐ అంటే లెక్కలేదు, ఎస్ఐ, అసలు పోలీస్ అంటేనే లెక్కలేదు మీకు. పోలీసులతో వాగ్వాదం కూడా కాదు, ఆల్మోస్ట్ వాహనం ఆయన మీదకి, ఎస్పీ మీదకి వెళ్ళబోయారట. ఏది, వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోడ్లో జనాలు సరిగ్గా రాలేదు. 500 మంది కాదు 6000 మంది తీసుకొచ్చారు, కానీ ఈ వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోడ్లో లేరు. అక్కడ ఖాళీగా ఉండడంతో నెక్స్ట్ ప్లాన్ బి, ఆ ఇరుగ్గా ఉండే రోడ్లోకి వెళ్దామని ట్రై చేశారు. ఎందుకంటే ఆబ్వియస్గా జనాలు వస్తారు కదా, ఆ ఇరుకు రోడ్లు, మార్కెట్కి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఇదంతా ఉంటుంది కదా. సో అక్కడ ఒక రక్తి కట్టిద్దామని ట్రై చేశారు, కానీ దాన్ని ఎస్పీ అడ్డుకున్నారని ఇక ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చిందులు. ఏం తమాషాలా, మా ప్రభుత్వం వస్తుంది, అది ఇది అని రెగ్యులర్ డైలాగులు ఉంటాయి అవి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఏంటంటే డిఎస్పీ అనుమతి లేని వాహనాలు, అంటే నిబంధనలకు పరిమితులకు మించి వస్తున్న వాళ్ళని ఆపుతూ ఉంటే, యూ జస్ట్ ప్లే ద ఆడియో అండి ఒకసారి.
ఈ రప్పారప్ప బ్యాచ్ నరుకుడు స్పెషలిస్టులు అనమాట వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఉంది అందులో డిఎస్పి అక్కడ ఎవరైతే అడ్డుకుంటారే డిఎస్పి చైనా నరికేయండిరా అని వెనకాల నుంచి. అంటే ఏంటి ఇది నరకడం ఏంటి, నరకడం సంస్కృతి ఏంటి? అసలు వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అనంటే నాకు కుదరట్లా, నాకు రావట్లా. వైసీపీ రౌడీలు, వైసీపీ రౌడీ మూకలు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి చేశారు, అతన్ని గాయపరిచారు, హాస్పిటల్ పాలు చేశారు, ఆ కెమెరా అంతా నాశనం చేశారు. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అనంతపురం జిల్లాలో ఎన్నికలకు ముందు అప్పుడు కూడా ఇలాగే ఆంధ్రజ్యోతి రిపోర్టర్లపై దాడులు చేశారు. ఎందుకు దాడులు చేస్తారంటే ఈ డ్రామాని మనం బయట పెడతాం, డ్రామాని ప్రజల కళ్ళకు కట్టినట్టు చెప్తాం. ఎలా డ్రామా జరిగింది, ఎందుకు డ్రామా జరిగింది, ఏంటి, సీన్ 1, సీన్ 2, సీన్ 3, అది ఆ డ్రామాని బయట పెడతామని, బట్టబయలు చేస్తామని భయం. ఆ ఫోటోలు తీస్తే తెలిసిపోతుందిగా. అసలు అక్కడ రైతుల్లాగా కొంతమందిని సెలెక్ట్ చేసి, ఓకే అందులో కొంతమంది రైతులే ఉండొచ్చు, వైసీపీ సానుభూతిపర రైతులు ఉండొచ్చు. అసలైన రైతులతో మాట్లాడలేదు ఇంతకని, ఎందుకంటే అక్కడ 4 మండీలే ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి అక్కడ తోతాపూరి కాయలు లేవు. నిన్న గెస్ట్ చెప్పారు, తోతాపూరి కాయలు లేవు, సీజన్ అయిపోయింది. టేబుల్ రకం కాయలు అక్కడ తెప్పించి పెట్టించి కాసేపు డ్రామా చేసి ఆ రైతులతో మాట్లాడి పంపించేశారు. కొంతమంది రైతులు కూడా నిన్న మనతో మాట్లాడారు, మాకు ఎందుకు వచ్చిన పరామర్శ ఇది, అనవసరంగా మాకు ఏదో సీజన్ అయిపోయే ముందున్న వ్యాపారాన్ని కూడా చెడగొట్టారు. ఇందాక నేను చెప్పినట్టు ₹1 కోటి ఎంతో నష్టం, ఈ మామిడి పళ్ళు తొక్కిచ్చేసింది 2 లక్షలు 3 లక్షలు నష్టం. పాపం ఆ రైతు దబోదిబోం అన్నాడు, ఎవడిస్తాడు నాకు ఇప్పుడు ఈ డబ్బులని. ఈయన ఏమన్నా ఇస్తాడా? బాధపడ్డాడు రైతులకని. రైతులకి ఏమన్నా సహాయం చేశారా? ఒక్క రైతుకు ₹1,00,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక ప్లాన్ చేసుకుని రావడం, అక్కడంతా అరాచకం చేయడం, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం. ఎవడు అడిగాడు రమ్మని? రైతులు ఏమన్నా గోల పెట్టారా, మొరబెట్టుకున్నారా మీరు రెండని? ప్రభుత్వం ఆల్రెడీ అడ్రస్ చేసింది కదా ఆ ఇష్యూని. మళ్ళీ పోలీసులకు బెదిరింపులు, నరికేండి అని ఒకడంటాడు, ఎస్పీ మీద జగన్మోహన్ రెడ్డి వీరంగం. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తాం అని మళ్ళీ అదే బెదిరింపులు, పోలీసులకు బెదిరింపులు. ఇంకో ఆయన నిన్న బాలనాగిరెడ్డి అని, ఇప్పుడు ఎమ్మెల్యేలు బయట ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు వాగుతారుగా, మాట్లాడతారు వైసీపీ. ఒకడేమో మహిళలను నీచంగా మాట్లాడతాడు, ఇంకోడేమో మేమే వస్తాము అధికారంలోకి, టీడీపీ నేతల వీపు విమానం మోత మోగించేస్తాం అంటే ఒకడు నరికేస్తాం అంటాడు, ఇంకోడేమో మొన్న రవీంద్రనాథ్ రెడ్డి నరికేస్తాం అంటాడు టీడీపీ నాయకుల్ని, ఇంకొకడు వచ్చి విమానం మోత మోగిస్తాము, అలాగే పోలీసులతో పనులు చేయించుకుంటాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి బ్రూ కాఫీ తాగుతాం అని. అంటే ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు రాష్ట్ర జనం దీన్ని ఫాలో అవుతున్నారా? వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు పార్టీలు నడిపిస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గతంలో ముఖ్యమంత్రిగా చేశాడుగా ఆయన. ఆయన ఎప్పుడైతే రప్పా సినిమా డైలాగు వాడితే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు చెప్తే అరెస్ట్ చేస్తారా అంటే, ఇవాళ ఒక డిఎస్పీని రప్పా అని చేయి నరికేయండి అంటాడు, ఇంకో పెద్ద మనిషి టీడీపీ నాయకులు నరికేయండి అంటాడు. నరుకుడు పార్టీ అనేది వైసీపీనా? ఐఎమ్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ యూ టు ప్లీజ్ చేంజ్ ద పార్టీ నేమ్. వైసీపీ నుంచి నరుకుడు పార్టీ అని రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి, కత్తి గుర్తును పెట్టుకోండి పార్టీకి. పోనీ సరే ఒక్కసారి ఏదో పొరపాటున అన్నారా, ఏదో పిల్ల మూకలు ఏదో అల్లరి మూకలు రప్పా నరుగుతామని ఫ్లెక్సీలు పెట్టారా అనుకుని సర్దిపుచ్చుకోవడానికి లేకుండా దాన్నే ఇప్పుడు ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఈ రప్పా బ్యాచ్ ఉంటుంది, తొక్కిపారేయడం ఉంటుంది. నిన్న అధికారులకి నిజంగా మనం ఒప్పుకోవాలి, వాళ్ళు చాలా శ్రమించారు, కష్టపడ్డారు. ఎందుకంటే గతంలో 3 ప్రాణాలు పోయాయి. ఇవాళ అలాంటి అరాచకాలు నిన్న జరగకుండా ఉండాలంటే ఈ తోపులాట్లో ఎవడో గాయపడితే వైసీపీ వాడు వాళ్ళని పోలీసులు కొట్టేశారని మళ్ళీ అదొక డ్రామా. అది కాదని ఎస్టాబ్లిష్ అయింది. కొట్టింది ఎవరు? మీరు. కొట్టింది ఎవరిని? మీడియా ప్రతినిధిని, మా రిపోర్టర్ని, మా స్టాఫ్ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ని కొట్టారు. అంటే మీరు చెప్పే అబద్ధాలని అవాస్తవాల్ని బయటపెడితే ఎవరినన్నా కొడతారు, ఆగమని అడిగితే ఎవరినన్నా నరుకుతూ ఉంటారు. ఇంకోటి, పోలీసుల మీద వీళ్ళనందరూ తాగొచ్చారు చాలామంది. అది మందు తాగి వచ్చారా, గంజాయి తాగి వచ్చారా, చాలామంది తాగేసి వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా,
వచ్చేది మా ప్రభుత్వమే, ఎవడన్నా రేపు ఎదురు వస్తే వాడిని రప్ప కోసిపారేస్తాం, మీ అంతు చూస్తాం అని పోలీసులకు బెదిరింపులు. అంటే ఏంటి ఆ ధైర్యం? ఏం ధైర్యం అంటే మొన్న ఆయన యువకులతో మీటింగ్ పెట్టాడు కదా, వాళ్ళతో ఆయన ఏం చెప్పాడంటే మీ ఫోన్లని గన్లుగా మార్చుకోండి సోషల్ మీడియాలో, వచ్చేది మందే ప్రభుత్వం, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు అంత స్పెషాలిటీ, మీకు స్పెషల్ క్యాబిన్లు ఏర్పాటు చేసి మీకు పదవులు ఇస్తాము, అంటే ప్రత్యేక కేటగిరీ ట్రైన్లో మనకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా అట్లాగా ఇస్తాం అని చెప్పి ఇంకా మరి రెచ్చిపోకుండా ఉంటారా? అలాగే వ్యవస్థలు, ఆయన అన్నమాట, వ్యవస్థల్ని మనం మేనేజ్ చేసి మీరు అందరినీ జైల్లోంచి రప్పించవచ్చు, కేసులు తీయించేయచ్చు అన్నాక ఇంకా ఆగుతారా వీళ్ళందరూ? సో ఎట్లా దీనికి ఏం చేయాలని? అనుమతులు పట్టవు, నిబంధనలు పట్టవు, మాకు పరిమితులు ఏంటని ఒకళ్ళు అంటారు. ఏం పరిమితులు ఉండవా? మీరు చేసే పనులకు పరిమితులు లేకపోతే ఇంతకన్నా అరాచకాలు చేయరా? మీరు నిన్న 500 మందిని అంటే 6,000 మందిని తీసుకొచ్చారు, 10,000 మంది పర్మిషన్ అడిగారు, దగ్గర అంతమందిని తీసుకొచ్చారు. బట్ మీరు అనుకున్న నేషనల్ హైవేలో జనాలు లేరని ఆ ఇరుకుగా ఓళ్లల్లోకి వెళ్ళి బంగారు లాంటి ఊరిని దండుపాళ్యం బ్యాచ్తో కప్పేద్దామని చూశారు. ఇవన్నీ అవ్వలేదు, అట్టర్ ఫ్లాపు. సో అందులోంచి వచ్చే ఒక అసహనం, అసంతృప్తి. మీకేం, మీరు పోయి సైలెంట్గా మళ్ళీ ప్యాలెస్లో పడుకుంటారు. ఆ మామిడి పళ్ళ రైతుకి ఎవడిస్తాడు డబ్బులు? ఆ రిపోర్టర్కి ఏమన్నా అయితే, ఆ హడావుడిలో ఏమన్నా ప్రాణాలు పోతే, నెత్తి మీద కొట్టారు కెమెరాలతో, ఏమన్నా అయితే